పరిచినందుకు వదనాలు చెల్లిస్తూ వారు నిరంతరము ప్రతి ఆదివారము ప్రతి దినము నాయన ఉదయం లేచిన వెంటనే క్రమంగా వాక్యము చదివి ప్రార్థించి ఒకరినొకరు ప్రేమించి గౌరవించుకున్నట్టు క్రమంగా ఆరాధించుటకు నాయన కుటుంబాలకు మంచి పేరు, సంఘమునకు మంచి పేరు, నీకు మహిమ తెచ్చుటకు సహాయం చేయమని ఈ మంచి సమయమును బట్టి వందనములు చెల్లిస్తూ వారు అకుల ప్రిస్కిల్లల వలె ప్రత్యక్షంగా పరోక్షంగా పరిచర్యలో కూడా పాలుపోగులు పొందుకున్నట్టు సహాయం చేయమని వారి కష్టార్జితంలో నుంచి కూడా నానా నిన్ను ఘనపరచుటకు మహిమపరచుటకు పరిచర్యలో దోహదపడటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సమాధానము, దీవెన మనందరికీ ప్రత్యేకంగా ఈ దినము వివాహంలో జతపరచబడ్డ వారప్రసాద్ ప్రసాద్కి సదాకాలం తోడైనను గాక, ఆమేన్. కంగ్రాచులేషన్స్. సమయంలో మరి ఆ మ్యారేజ్ రిజిస్టర్లో ఇద్దరు కూడా సంతకాలు చేస్తూ ఉంటుండగా ఎవరైనా ఆసక్తి కలిగినటువంటి వారు పాట పాడవచ్చు. వరప్రసాద్ మరియు ప్రశాంత్ వీరిద్దరు కూడా వివాహమునకు సమ్మతించి చేతులు కలపడం వల్ల ఉంగరము, మంగళసూత్రము, పూలమాలలు ధరింప చేయటం వల్ల వారిద్దరు కూడా అంగీకారం తెలిపి వివాహ జీవితంలో ఐక్యపరచబడ్డారు. సమయంలో ప్రభుత్వం వారు నాకు ఇచ్చినటువంటి మ్యారేజ్ లైసెన్స్ను బట్టి వీరిద్దరు కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో, త్రియేక దేవుని నామంలో భార్య భర్తలని ప్రకటిస్తూ ఉన్నాను. ఈ సర్టిఫికెట్ కూడా వారికి ఇస్తూ ఉన్నాను. వీరిద్దరూ కూడా భార్య భర్తలుగా జతపరచబడ్డారు. దేవుడు జతపరిచిన వారిని ఎవరు కూడా వేరు చేయడానికి వీల్లేదు. చివరికి తమను తాము కూడా వేరుపరచుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుని వాక్యంలో, కాబట్టి పురుషుడు తన తల్లిని విడిచి భార్యను హత్తుకొని వారు ఏక శరీరమై ఉంటారు. వారిద్దరూ ఇక మీదట ఇద్దరుగా ఉండక
ఒక్కరుగా ముందురు అని లేఖనాలు తెలియజేస్తున్నవి. దేవుడు వారిని ఆశీర్వదించాలని మన యొక్క ప్రార్థన. సమయంలో వారి వందన సమర్పణ చేస్తే మనం ముగించుకుంటాం. కుటుంబ పక్షం